ಇವತ್ತು ಸ್ಪೆಷಾಲಿಟಿ ಇವತ್ತಿನ ಶೂಟಿಂಗ್ ಬಗ್ಗೆ ಅಂತಂದ್ರೆ ಇದು ಒಂದು ಕಪಲ್ ಸಾಂಗ್ ಇದೆ. ಸೊ ಈ ಲೊಕೇಶನ್ ಪ್ಲಾನ್ ಮಾಡಿ ಕ್ಲಾಸಿಕಲ್ ಅಲ್ಲಿ ಎರಡು ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಮಾಡೋಣ ಅಂತ ಇಲ್ಲಿ ಪ್ಲಾನ್ ಮಾಡಿದ್ವಿ. ಅಂದ್ರೆ ಮೇಲ್ಕೋಟೆಯಲ್ಲಿ ಆಗಿದೆ ಅಂತ ಆಗಿದೆ, ಬಟ್ ಜಾನಿ ಮಾಸ್ಟರ್ ಮಾಡಿಲ್ವಲ್ಲ ಮೇಲ್ಕೋಟೆಯಲ್ಲಿ, ಹಂಗಾಗಿ ವಿಭಿನ್ನವಾಗಿ ತೋರಿಸ್ತಾರೆ ಅಂತ. ಇದಾರೆ ಕನ್ನಡದಲ್ಲಿ, ನಮ್ದು ಮಾಡಿದ್ದಾರೆ, ಮೋಹನ್ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದಾರೆ ಕನ್ನಡದಲ್ಲಿ. ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಅವರು ಮಾಡಿದ್ದಾರೆ. ನನಗೆ ಪರ್ಸನಲಿ ಜಾನಿ ಮಾಸ್ಟರ್ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಅಪ್ಪು ಸರ್ ನೋಡ್ತಾ ಇದ್ವಲ್ಲ, ಅದಕ್ಕೆ ಅವರು ಒಂದೆರಡು ಮಾಡ್ಲಿ ಅಂತ ನಾವು ಅವ್ರನ್ನ ಕೇಳ್ಕೊಂಡಿದ್ವಿ. ಬಟ್ ಅವ್ರು ಖುಷಿಯಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಲ್ಲ ಅಲ್ಲ, ಸ್ಟೆಪ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡ್ಬೋದು, ಬಟ್ ಎಲ್ಲಾದ್ರಲ್ಲೂ ಬರೀ ಡ್ಯಾನ್ಸ್ ಆದ್ರೆ ಇದು ಚೆನ್ನಾಗಿರಲ್ಲ. ಅದು ಸಿಚುವೇಶನ್ ಸಿನಿಮಾದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಬೆಸ್ಟ್ ಅನ್ಸುತ್ತೆ, ಬಟ್ ಕಪಲ್ ಸಾಂಗ್ ಇದು. ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ, ಡ್ರೀಮ್ ಸಾಂಗ್ ಏನಲ್ಲ, ರಿಯಾಲಿಟಿಯಲ್ಲಿ ಇರೋದೇ ಸಾಂಗ್ ಆತರ ಇದೆ. ಜಾನಿ ಮಾಸ್ಟರ್ ಯಾವ ರೀತಿ ಇರುತ್ತೆ ಸ್ಟೆಪ್ಗಳು ಎಲ್ಲ ಡಿಫಿಕಲ್ಟ್ ಆಗೇ ಇರುತ್ತೆ, ಬಟ್ ಟ್ರೈನ್ ಮಾಡ್ತಾರೆ, ಚೆನ್ನಾಗಿ ಟ್ರೈನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಗುದಿಯೋದು ಅದೇನೆ. ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಚಿಕ್ಕದಾಗಿ ಎಲ್ಲಿ ಅದೇ ಗುದ್ದಿದ್ದಾರೆ, ಇಲ್ಲೆಲ್ಲ ನಮಗ್ ಚೆನ್ನಾಗಿ ರುಬ್ಬಿದ್ದಾರೆ ಕಾಲಲ್ಲಿ, ಆತರ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಸಿದ್ದಾರೆ. ಈ ಸಾಂಗ್ ಅಲ್ಲಿ ಇದೆ, ನಮ್ದಿದೆ, ಹೀರೋಯಿನ್ ಜಾಸ್ತಿ ಇದೆ ಇದ್ರಲ್ಲಿ. ಹೀರೋಯಿನ್ ಅವ್ರನ್ನ ಹೊಗಳೋ ತರ ಸಾಂಗ್ ಇದೆ. ಸೊ ಹೀರೋಯಿನ್ ಜಾಸ್ತಿ ಚೆನ್ನಾಗಿದೆ. తెలుగు కొంచెం కొంచెం తెలుగు మైక్ ఇవ్వను. సారీ అంటే ఇప్పుడు టీజర్ లో ఈ సాంగ్ లో మీరు ఆడియన్స్ కి ఈ సాంగ్ మెలోడీ సాంగ్, దీంట్లో నాకు తెలిసి ఈ ఆల్బమ్ లో ఇది హిట్ సాంగ్ ఐ థింక్. ఎందుకంటే నేను అన్ని వినలేదు, నేను విన్న దాంట్లో ఇది చాలా మంచి సాంగ్. ఓ చిన్న ఇప్పుడు స్టార్స్ ఒక కొరియోగ్రఫీ ఉంటుంది, కొంచెం మీట్ ఒక కొరియోగ్రఫీ ఉంటుంది, యంగ్స్టర్స్ కి కొరియోగ్రఫీ. సో ఇప్పుడు తన యంగ్స్టర్ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి నా నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఎక్కువ ఓవర్గా డాన్స్ చేయకుండా, ఓకే క్యూట్ గా వీళ్ళు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి వీళ్ళ వరకు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక హుక్ స్టెప్ ట్రై చేసాము. హుక్ స్టెప్ అనేది ట్రెండ్ అనేది నా గ్రేట్నెస్ కాదు, ఆడియన్స్. సో వాళ్ళు హిట్ చేస్తే హిట్ అవుతుంది అంతే. బట్ ఇది కూడా నా గొప్పతనం ఏం కాదు, మై అసిస్టెంట్స్ అండ్ టీమ్ వర్క్. స్టార్స్ కి చేయటం అనేది డిఫికల్ట్, ఎందుకంటే ఒక్కొక్క స్టార్ ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది, ఒక్కొక్క డాన్స్ స్టైల్ ఉంటుంది. ఆ ఇమేజ్ ని పట్టుకొని ఆడియన్స్ మెప్పించడం, ఫ్యాన్స్ ని మెప్పించడం అంటే చాలా కష్టం. బట్ ఏదో మా ప్రయత్నం మేము చేస్తాం, అది హిట్ అవుతుంది. స్టార్స్ యాడ్ ఆన్ చేస్తారు మా స్టెప్ కి, వాళ్ళ స్టైల్ యాడ్ అయినప్పుడు చాలా. ఇప్పుడు ఆఫీసర్ ఉన్నారు, ఆఫీసర్కి నేను స్టెప్ నేర్పిస్తాను, బట్ ఆయన ఓన్గా తను యాడ్ చేసుకొని ఈ డెలివరీ ఆయన స్టైల్లో డిఫరెంట్గా చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్ కొరియోగ్రాఫర్ నేమ్ వస్తుంది. సో అలాగే డిఫరెంట్ అందరు ఆల్ హీరోస్ అలాగ వాళ్ళ ఓన్ స్టైల్ చేస్తారు.
సో అలాగా స్టార్స్ చేయడం అనేది ఇది కాదు, అది కష్టం. బట్ వీళ్ళకి ఏంటంటే మనం చెప్పినట్టు కదా, యంగ్స్టర్స్ ఏదైనా బిగ్ మ్యాన్ వచ్చారు, ఇప్పుడు మన న్యూ మూవీ, సో టీచర్స్ చెప్పేది వినాలి, గురువు చెప్పేది వినాలి. వాళ్ళు 1 time 100 times ఆల్సో వాళ్ళు కష్టపడి డాన్స్ చేసి వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో మేము కూడా ఏదైనా క్రియేటివిటీ చేయడానికి యంగ్స్టర్స్ ఉంటే క్రియేటివిటీ చేయొచ్చు. బిగ్ స్టార్స్ ఏంటంటే వాళ్ళ ఆరాన్ని పట్టుకొని మనం వెళ్ళాలి. వీళ్ళకి ఏంటంటే మన థాట్స్ తిక్క స్టార్ట్స్ కూడా మనం వీళ్ళ మీద ప్లే చేసి హిట్ అవుతుంది, బాగా ఇది వస్తుంది.